హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ నెల పెన్షన్లు ఈ సెప్టెంబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ కొంతమందికి జమ అయ్యాయి, ఎవరికి జమ అయ్యాయి, అలాగే పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా అంటే ఎప్పుడు పెంపు చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ ఓట్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకునే వాళ్ళందరికీ శుభవార్త. ఆగస్టు నెల పెన్షన్లు విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో కూడా పాత విధానంలోనే వృద్ధాప్య, వితంతువు, వికలాంగులు, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందించింది. అంటే కొందరికి 2016 రూపాయలు, మరికొందరికి 4016 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. కొంతమంది పెన్షన్లు పెంపు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతానికి పాత మొత్తాలకే పెన్షన్లు జమ అయ్యాయి. ఈ పెన్షన్లు 2 విధాలుగా ఇస్తారు. ఒకటి, పోస్టల్ శాఖ ఉద్యోగులు గ్రామాల్లోకి వెళ్ళి నేరుగా పంపిణీ చేస్తారు, లేకపోతే డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఖాతాల్లో డబ్బులు చేరాయి, ఇంకా కొన్ని చోట్ల 12 రోజుల్లో జమ అవుతాయి. కాబట్టి ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పెన్షన్లు నేరుగా పోస్టల్ శాఖ ద్వారా లేదా బ్యాంకు ద్వారా తీసుకోవాలి. మధ్యలో ఎలాంటి దళారీలకు డబ్బులు ఇవ్వకూడదు. పెన్షన్ మొత్తం ఎంతైతే ఉందో అంతే తీసుకోవాలి. ఉదాహరణకు 4016 రూపాయలు పెన్షన్ వస్తే 4000 ఇచ్చి 16 రూపాయలు వసూలు చేసే పద్ధతి ఉంటే వెంటనే ఎంపీడీఓ లేదా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే అలా చేస్తే ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారు. ఈ సెప్టెంబర్లో ఆగస్టు నెల పెన్షన్లు నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డిఆర్డిఏ ప్రకటన ద్వారా రిలీజ్ అయినట్లు స్పష్టంగా తెలిపారు. కాబట్టి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు పాత మొత్తంలోనే వచ్చాయి. కానీ భవిష్యత్తులో పెంపుదల లేదా కొత్త దరఖాస్తులపై ఏమైనా అప్డేట్ వస్తే తప్పకుండా నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.